చెరువులో చేపలు పట్టగోరితే ముందుగా చేపలు పట్టే కళను నిపుణుల నుండి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎంతో ఓపికగా నీళ్లలో గాలం వేసి కూర్చోవాలి. కొంతసేపటికి చేప ఎరను పట్టుకుంటుంది. గాలం కదలిక తెలియరాగానే చేపను ఒడ్డుపైకి లాగివేయాలి. అదేవిధంగా కేవలం ఆకాంక్ష మాత్రాన భగవత్ సాక్షాత్కారం లభించదు. సాధు పుంగవుల ఉపదేశాలలో విశ్వాసం ఉంచాలి. మనస్సును గాలంలా, ప్రాణాన్ని కొక్కెంగా తయారు చేసుకోవాలి. నీ భక్తి జపం ఎరలాంటిది. చిట్ట చివరకు భగవత్ సాక్షాత్కార లబ్ధితో ధన్యుడవవుతావు. కోరికలు గల వారి పూజ జపతపాలు కేవలం ఆ సమయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే భగవంతుడు తప్ప వేరే ఏది ఎరుగని వాడు పీల్చి వదిలే గాలితో పాటు ఆయన నామాన్ని జపిస్తుంటాడు. కొంతమంది మనస్సులోనే సర్వదా భగవత్ నామం అనుకుంటుంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస.